హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్యాంబినో హెల్దీ నాష్టా. పిల్లలకి నాష్టా ఇలా పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. పావు కిలో బ్యాంబినో ఇట్లా ప్యాన్లో వేయించుకోవాలి. కలుపుతూ వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కలుపుతూ వేయించుకోవాలి. ఇట్లా బ్రౌన్ అయినాయి కదా ఫ్రెండ్స్. కలుపుతూ వేయించుకోవాలి. బాగా వేగినాయి, ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్ పెట్టి 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆవాలు, జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఫ్రై అయినాక ఆనియన్ కట్ చేసి వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి, కలుపుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. కాజు వేసుకోవాలి, 1 టీ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. 1 టీ స్పూన్ పసుపు, సరిపడంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఒకటిన్నర వాటర్ వేసుకోవాలి, గిలాస్. బాగా వాటర్ మరగాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మరుగుతున్నాయి కదా వాటర్, దాంట్లో బ్యాంబినో వేసేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేయండి, ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ కొట్టండి.
5 మినిట్స్ ఉడకాలి ఫ్రెండ్స్. మా పిల్లలైతే ఇలా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇప్పుడు రెడీ అయింది ఫ్రెండ్స్. మూత పెట్టి 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒక ప్లేట్లో తీసేసుకోండి. బ్యాంబినో హెల్దీ నాష్టా. పిల్లలు పెద్దలు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.